వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిసెంబర్ 31 అండ్ జనవరి 1 సందర్భంగా బళ్ళారిలో జరిగినటువంటి హింస అనే అనాలి. ఆ హింసకి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక రాజకీయ నేత. సో ఆ రాజకీయ నేత మనందరికీ సురపరిచితమే. ఎందుకంటే మైనింగ్ కింగ్ ఇన్ ఇండియా, ఈ పేరు చెప్పగానే అందరికీ వినిపించేటువంటి పేరు గాలి జనార్దన్ రెడ్డి. అధికారంలో ఉన్నది మనవాళ్లే కదా అని రెచ్చిపోయి సుంకులమ్మ దేవాలయాన్ని సైతం కూలగొట్టేసి ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో మైనింగ్ ఏ విధంగా చేశారు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు, ఎలాంటి స్థాయికి చేరుకున్నారంటే ఆఖరికి ఇంట్లో బంగారు సింహాసనాలు, బంగారు ప్లేట్లు అన్నీ కూడా చెప్పాలంటే అపర కుబేరుడు అనేటువంటి పేరు. మొత్తం బంగారం సగం అక్కడే ఉందేమో అనేటువంటి విధంగా గతంలో వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ చూసాం. సరే, ఆ మైనింగ్కి సంబంధించి కేసులు నడుస్తున్నాయి, శిక్ష పడింది, జైలుకి వెళ్ళొచ్చారు. ఏకంగా కుమార్తెకు పెళ్లి చేసినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ఒక్కొక్క ఇన్విటేషన్ కాస్ట్, అవన్నీ డిఫరెంట్ లెవెల్స్. అలాగే రాజకీయంగా ఏకంగా బెయిల్ కోసం జడ్జినే కొనాలని చూశారు. ఆఖరికి పాప ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు చివరాఖరికి. ఈ రకమైనటువంటి ఎన్నో అక్రమాలు ఇవన్నీ చేసి ఇంకేముంది, కర్ణాటకలో మాది మాత్రమే, మేమే ఇది చేస్తాం అనేటువంటి విధంగా రాజకీయ పార్టీ పెట్టుకొని కన్నడ రాజ్యోత్సవ పక్ష ఏదో పార్టీ పెట్టుకున్నారు, అది చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, బళ్ళారి ఎమ్మెల్యేగా నారా భరత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి భయం అంటే ఏంటో తెలుస్తోంది. ఇన్నాళ్ళు రాజకీయంగా మన డబ్బులున్నాయి, మనకి పలుకుబడి ఉంది, ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళినా కూడా మనంతా ఎవడ ఆపుతాడు మనని అనేటువంటి విధంగా ఆయన నడిపించినటువంటి రాజకీయానికి చెక్ పెడుతూ బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ప్రాభవాన్ని ఇక ఎదగనివ్వకూడదు, ఆయన అక్రమ మైనింగ్ వ్యవహారాలు, తద్వారా చేసేటువంటి రాజకీయాలు, వీటన్నిటికీ చెక్ పెట్టాలనేటువంటి విధంగా రాజకీయ ప్రత్యర్థిగా నారా భరత్ రెడ్డి అక్కడ ఆయనకి ఎదురు నిలుస్తున్నారు ప్రతి దాంట్లో. ఇదే సందర్భంలో జరిగినటువంటి దాంట్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త బుల్లెట్ గాయాలతో మరణించడం అనేది చాలా సంచలనమైంది. అయితే ఇక్కడ ఇరుపక్షాల వాదన చూసుకున్నప్పుడు కన్నడ మీడియా లెక్కల ప్రకారం, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం, ఎవరైతే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడకి, లేదు అది వారి సొంత ఇంటిగా లేదంటే కార్యాలయానికా అనేది ఎవరు చెప్పలేదు, బట్ అక్కడ మాత్రం ఈ ఫ్లెక్సీలు ఏవో కడుతున్నారు అక్కడ జరుగుతున్నటువంటి దానికి. తర్వాత మహర్షి వాల్మీకి విగ్రహాన్ని బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్ దగ్గర విగ్రహాన్ని జనవరి 3వ తేదీన ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తూ దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కడుతూ ఉంటే, వాళ్ళ ఇంటి ముందు కూడా ఈ ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు వాళ్ళ అనుచరులు బయటకు వచ్చి ఇక్కడ కట్టడానికి వీలు లేదు, మీరెవరు కట్టడానికంటూ వాగ్వాదానికి దిగడం, వాళ్ళ అనుచరులందరూ బయటికి రావడం, తద్వారా ఎమ్మెల్యే గారికి సంబంధించి ఆయన అనుచరులు సతీష్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మధ్యలో గొడవ జరగడం. అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి ఎంట్రీ ఇచ్చి అసలు మీరెవరు అనేటువంటి విధంగా వాళ్ళ మీద వాగ్యుద్ధానికి దిగడం, దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి గన్మెన్ చేతిలో ఉన్నటువంటి గన్ తీసుకుని గాలి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేసి 2 రౌండ్లు ఫైర్ చేశారని. కానీ గాలి జనార్దన్ రెడ్డికి ఏం కాలేదు. అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి ఇంకో వ్యక్తి అక్కడ మరణించడం జరిగింది. బుల్లెట్ తగిలి పడిపోయారు. బట్ ఆ బుల్లెట్ గన్మెన్ ఇచ్చినటువంటి గన్ నుంచే వెళ్ళిందా, లేదు గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి ఆ కాల్పులు జరిగాయి అంటే ఇరుపక్షాల వాదన. వాళ్ళు మా మీద దాడి చేశారంటే వాళ్ళు మా మీద దాడి చేశారు, నన్ను లేపేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే లేదు, కాంగ్రెస్ కార్యకర్తకి ఆయన ప్రాణం పోవడానికి కారణం గాలి జనార్దన్ రెడ్డి, వాళ్లే ఇదంతా చేశారు అని చెప్పి ఎమ్మెల్యే తరఫు ఇదంతా చెప్పడం అనేది తెలుస్తోంది. అలాగే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఇక మీ ఆటలు ఇక్కడ సాగవు, ఇన్నాళ్ళు చేశారు, మీ నాయకత్వానికి నూకలు చెల్లిపోయాయి, ఇక మిమ్మల్ని ఇక్కడ ఎదగనిచ్చేదంటూ ఏది లేదు, ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి అక్రమాలు చాలు, మీ మీద పోరాడడానికి మీ వయసు నా వయసు కంపేర్ చేసుకుంటే సరిపోతుంది, నా వయసు ఇంకా 35 ఏళ్లే, నా శక్తి ఏంటనేది నాకు తెలుసు, బట్ మీ వయసు ఏంటో కూడా చూసుకోండి అంటూ గాలి జనార్దన్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయికి ఎమ్మెల్యే భరత్ రెడ్డి రాజకీయం. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక మూల ఇన్నాళ్ళు నన్నెవరు ఆపుతారు, నాకున్నటువంటి పలుకుబడి రాజకీయంగా కావచ్చు, లేదంటే ధనపరంగా కావచ్చు, నన్ను అడ్డుకునేవాడు ఇండియాలో ఎవడున్నాడు అనేటువంటి విధంగా గాలి జనార్దన్ రెడ్డి ముఖ్యంగా కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్ బార్డర్ అనంతపురం, కడప, ఈ జిల్లాలు, వీటన్నిటికీ సంబంధించి ఏకఛత్రాధిపత్యాన్ని ఇన్నాళ్ళు చేస్తూ వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డి మొట్టమొదటిసారిగా కనీసం జైలుకి వెళ్ళినప్పుడు కూడా పశ్చాత్తాపం వస్తుందనో లేదంటే ఇంకోటనో తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం నిన్న జరిగినటువంటి సంఘటనతోటి ఇంకా జాగ్రత్తగా ఉండాలేమో, రాజకీయాల్లో ఉండగలమా,
ఈ డబ్బుతోటి లేదంటే మనకున్నటువంటి పరిచయాలతోటి ఏదో చేసేద్దాం అనుకుంటే అది ఇక చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం లేకుండా పోయింది. అది సామాజిక వర్గ పరంగా తీసుకున్నప్పటికీ కూడా కేవలం రెడ్డి అనేటువంటి ఒక పేరు ఉంది, దాంతో ఏదైనా చేసేయచ్చు అనుకున్నా ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి భరత్ రెడ్డి ఎదుర్కొన్న ఎమ్మెల్యేగా నిలబడి సవాల్ విసురుతున్నాడు. సో ఎక్కడో భయం అనేది కనిపిస్తోంది. ఆ భయంతోటే గాలి జనార్దన్ రెడ్డి వాయిస్ కూడా కాస్త తగ్గుతోంది. ఆరోపణలకి పరిమితం అవుతూనే ఇక ముందు యాక్షన్లోకి వెళ్ళడానికి జంకుతున్నారు అన్నటువంటిది కన్నడ నాట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. చూద్దాం మరి దీని మీద ఏం మాట్లాడతారు, ముందు ముందు ఎటువంటి సంఘటనలు చోటుగా చేసుకోబోతున్నాయి. నిజంగా గాలి జనార్దన్ రెడ్డి ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.